వరంగల్ జిల్లా నర్సంపేటలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఎస్టీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థులపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ దాడి చేశారు. 9వ తరగతి విద్యార్థి దీపక్ అపస్మారక స్థితిలోనికి వెళ్లగా మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రమైన గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఘర్షణ సమయంలో వార్డెన్, టీచర్స్ అందుబాటులో లేరు. విద్యార్థుల మధ్య గల ఘర్షణకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏంద్రా గొడవేంద్రా ఎందుకు ఏంద్రా గొడవేంద్రా ఎందుకు రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా ఎస్టీ గురుకుల పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో దీపక్ అనే విద్యార్థి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. 9వ తరగతి విద్యార్థులపై ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు దాడికి దిగారు. దీంతో ఆ విద్యార్థి అపస్మారక స్థితికి వెళ్ళగా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి వరంగల్ నుండి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకులంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని 9వ తరగతి విద్యార్థులను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు చితకబాదినట్టుగా తెలుస్తోంది. 9వ తరగతి విద్యార్థి దీపక్ అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో హుటాహుటిన తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలై వారు కూడా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతున్నారు. ఘర్షణ సమయంలో ఈ వార్డెన్లు ఎవరు కావచ్చు, అధ్యాపకులు కూడా అందుబాటులో లేనట్టు విద్యార్థులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎందుకని ఇట్లా విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేస్తున్నట్టు కూడా పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూడాలి, ఈ వార్డెన్ పై కావచ్చు, ఎవరైతే అందుబాటులో లేనటువంటి ఇన్ఛార్జీలు ఉంటారో వారిపై ఏమైనా చర్యలు తీసుకుంటారో, అసలు విద్యార్థుల గొడవకు గల కారణాలు ఏంటి, ఎందుకు ఘర్షణ పడాల్సినటువంటి అవసరం ఏర్పడింది, ఎప్పటి నుంచి ఈ 9వ తరగతి విద్యార్థి కావచ్చు, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థుల మధ్య ఏమైనా గొడవ కావచ్చు, ఇంతకుముందు అయిన గతంలో ఆ కారణాలు గొడవకు సంబంధించినటువంటి ఏమైనా వాగ్వాదం వంటివి ఉన్నాయంటూ కూడా ఉన్నతాధికారులు ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వాడి గిరిజన బాలుర గురుకుల హాస్టల్ సంబంధించినటువంటి వార్డెన్లపై కావచ్చు, అధ్యాపకులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, విద్యార్థుల నుంచి ఎటువంటి వివరణ వస్తుందనే చర్చ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.